నిశ్శబ్దంగా ఉండండి. ఆదికాండం 28వ అధ్యాయం 16, 17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చాలమ్మా ప్రియులరా, ఈ ప్రత్యేక సమయంలో కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇంతమంది కనబడటం ఈ స్థలంలో ఇదే మొదటిసారి కనుక జస్ట్ ఐ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైం. ఓకే, చెప్పొచ్చు సార్, గట్టి చెప్పండి. మేనేజర్ గారు చెప్తున్నారు, యు ఆర్ అలౌడ్. థ్యాంక్ యూ. సో ఇష్టమైన కష్టమైన, దిస్ ఈజ్ ఓన్లీ ద టైం ఫర్ అస్. దేవుని స్తుతించి ఆరాధించడానికి అనుకూలమైన సమయం. మంచి ఆలయం సిఎస్ఐ అనేది మంచి చెప్పరాదండి సంఘం. గట్టే చెప్పాలా? కారణం ఏంటి అని అంటే దేర్ ఈస్ ఎ స్పెషల్ వే ఫర్ అస్. సిఎస్ఐ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే మంచి ఆరాధన పుస్తకం ఉంటుంది. క్రమమైన పద్ధతిలో సంఘాన్ని నడపడానికి దైవజనులు, మోడరేటర్స్, బిషప్స్ అందరూ కలిసి ఆరాధన పుస్తకాన్ని రెడీ చేశారు. సో ఇంత మంచి సంఘంలో మనం కూర్చొని దేవుని ఆరాధించడం దేవుడిచ్చిన మంచి కృప. సో ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. ఒకానొక దినమున యాకోబు, మన సత్తుపల్లిలో ఉన్న యాకోబు కాదు, బైబిల్లో ఉన్న యాకోబు, ఆయన ఏం చేశారంటే ఒంటరిగా ఏకాంతంలో తల్లి, తండ్రి, తోబుట్టులందరినీ వదిలిపెట్టి ఒంటరిగా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ప్రయాణం 12వ వచనం వచ్చేసరికి 10వ వచనంలో ఆయన చెప్తాడు, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. చూద్దాం ఎందుకు ఆయన ప్రయాణం ప్రారంభించాడు ఏకాంతంగా, ఒంటరిగా. కారణం ఏంటి అని అంటే చాలా మంది అంటారు ఏ సుల్తాన్ అంటారు, అంటే ఒంటరి వాడు. ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎప్పుడు చేరాలో తెలీదు, ఎందుకు ప్రయాణమో తెలియదు, కానీ బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అరణ్య ప్రదేశం. రాత్రి పడుకున్నాడు. తలదిండు లేదు, పిల్లో లేదు. చిన్న రాయి తీసుకున్నాడు, తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. నిద్రపోతే ఒక మంచి కళ. దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడడం మొదలు పెట్టడానికి మంచి కళ ఇచ్చాడు. ఆ కళలో యాకోబు చూస్తుంది ఒక పెద్ద నిచ్చెన. ఆ నిచ్చెన భూమిని ఆనుకొని ఆకాశమును అంటి ఉన్నది. అవును కదా? దానికి పైన యెహోవా దేవుడు నిలిచి ఉన్నాడు. నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్న ఆకాశము అన్నారు. అవునా? అక్కడ రాయబడింది, దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. అందుకే నాకు అనుమానం వచ్చి నేను మిమ్మల్ని అందరిని అడిగాను, ఎక్కడ ఉంటారో దూతలు? దేవుని స్తోత్రం చెప్పుదాం, గట్టిగా చెప్పుదాం. నీ బ్రతుకాయ్యా మానవ జీవితానికి యెహోవా
ఇదే. ఏది? ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఎవరినో ఆశ్రయించాల్సిన పని లేదు. కారణం ఏంటంటే యెహోవా ఉన్న స్థలము ఇదే. ఎలా తెలుసుకున్నాడు? రాయి తీసుకున్నాడు. మనం కోపం వస్తే ఏం చేస్తాం చెప్పరా? పొద్దునేగా మీ ఆయన్ని రాయి తీసుకొని కొట్టి ఇక్కడికి వచ్చాను, అవునా? రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు. దేవుడు ఒక కలనిచ్చాడు. చూడండి, ఏంటి రాయికున్న సంబంధం? రాయి ఎలాంటిది చూద్దాం. కొంచెం బైబిల్ అటు ఇటు చెప్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి. పునః చెప్పండి, ఏ రాయి అది? యాకోబు తలగడగా పెట్టుకున్న రాయి. ఏ రాయో తెలుసా? మనుష్యుల చేత విసర్జించబడినప్పటికీ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది. నాకు మీరు చెప్పాలి, మాణిక్యాన్ని ఎక్కడన్నా చూసారా మీరు? మాణిక్యం మనుషులు కాదు, చూసారు ఎప్పుడైనా? ఎక్కడి నుండి వస్తాయి? మట్టిలో నుండే వస్తాయి. ఏంటది? మాణిక్యం. అవును కదా? ఆ రాయి ఎక్కడదో తెలుసా? అమూల్యమును పవిత్రమును పరిశుద్ధమును దేవుని చిత్తాన్ని కేవలం బయలుపరచగలిగింది ఒక రాయి. ఎవరు ఆ రాయి? ఆ రాయి ఎవరంటే దేవుడే. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏం కావాలి మీకు? కావాల్సింది ఏంటంటే ఒక్కటే. ఎక్కడుంది ఆ రాయి? ఎందుకు ఆ రాయి అనంటే, రాళ్ళ గురించి మాట్లాడుతూ మోషే బాగా వెక్కసపడ్డాడు దేవుని మీద. ఇశ్రాయేలీయులు రాళ్ళు తీసుకొని మోషేను కొట్టడానికి రెడీ అయ్యాడు. కారణం ఏంటంటే నీళ్లు లేవు వాళ్లకు తాగడానికి. మోషే, నీళ్ళు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను. దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, ఇశ్రాయేలీయులు నన్ను చంపేటట్టున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు వెళ్ళి రాయి ఉంది ఒకటి, ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? రాయి కర్ర తీసుకొని బాధరా అన్నాడా? అనలే. అప్పుడప్పుడు భర్త కోపం వస్తే భార్యను కొడతాడు, భార్య కోపం వస్తే కూరగాయలను కొడుతుంది, సంఘానికి కోపం వస్తే అయ్యగారిని తిడతారు. అదే ఇక్కడ ఏముందంటే, నాన్న మోషే ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులకు నీళ్లు లేవని చెప్పంతే కోపంతో ఉండి కర్ర తీసుకపోయి డామని బాగాడు. చెప్పన మీకు, ఇశ్రాయేలీయులు ఎంతమంది బయలుదేరారు ఐగుప్తు నుండి? 6 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది పోయారు? కారణం మాట్లాడమంటే కొడతారుగా మీరు, అవునా? అదే కారణం. రాయి ఎంత గొప్పదో తెలుసా? ఆ రాయి దేవుడే. దేవుడు ఆ రాయితో యాకోబుతో మాట్లాడాడు. యాకోబు నిద్ర లేచి, ఉదాహరణ చెప్తా, మీరు చదివారుగా బైబిల్లో యోనా గ్రంథం. చదవకపోతే రాత్రికి స్టార్ట్ చేయండి చదవడం, అవును కదా? యోనాను దేవుడు ఎక్కడికి పోమన్నాడు? ఎక్కడికి బయలుదేరాడు? చేరుకున్నాడుగా తర్షీసు. తప్పు మాట్లాడొద్దు. బెల్ట్ పెట్టుకుంటామే, దేవుని మాట వినకపోతే బెల్టే ఉరితాడైంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆయన నినివేకు వెళ్ళవలసిన వాడు తర్షీసుకు వెళ్ళడానికి ఓడలో కూర్చున్నాడు. ఏమైంది? సముద్రం
అల్ల కల్లోల పరిస్థితి. మనకు దేవుడు ఏం చెప్తాడంటే, రండి నాన్న దేవుని ఆరాధిస్తాం. నిద్ర లేచిన వాడై, అవును కదా, యెహోవా ఉన్న స్థలం. బైబిల్ ఏముందంటే బేతేలు అని అన్నారు. ఏంటది బేతేలు అంటే? దేవుని మందిరం. సెయింట్ జేమ్స్ చర్చ్ పెద్దలు ఎప్పుడో పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఇది దేవుని యొక్క మందిరం. అరే నువ్వు సెక్రటరీ, నీ వంద మీద సెక్రటరీ, ఎవడి కావాలా? ఉంటుంది, పోతే పోయింది. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. దేవుడిచ్చిన కృప ఏంటి అని అంటే, ఈ ఆలయంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఎందుకు అనంటే, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించ తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించ తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. రేపు బిడ్డలారా, మీ అందరిని అడుగుతాను, ఈరోజు పొద్దున్నే లేచారుగా, ఎవరి ముఖం చూశారు? అబద్ధం ఆడద్దు దేవుని దగ్గర. ఎందుకు అడిగానంటే, ఈ చర్చిలోకి వచ్చాను కదా, ఒక వ్యక్తి, సంజయరావు గారు లాంటి వ్యక్తి పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, ఏమేం కావాలని అడుగు అని దేవుడు అన్నాడు. ఒకటి, డోర్నకల్ బిషప్ గారికి పొడవైన కారు ఉంది, అంతకంటే పెద్ద వెహికల్ కావాలి. ఓకే. రెండవది, డబ్బుల సంచి ఎప్పుడు నా దగ్గరనే ఉండాలి, మా ఆవిడ దగ్గర ఉండొద్దు. మూడవది, స్త్రీలందరూ నేను కూర్చున్న చుట్టూ కూర్చోవాలని అడిగాడట. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వాడికి కండక్టర్ ఉద్యోగం ఇచ్చింది. ఆ సీట్లో కూర్చొని, ఏంటి దేవా నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, పెద్ద వెహికల్ కావాలన్నావుగా, ఆర్టీసీ బస్సు. డబ్బు సంచి కావాలన్నావుగా, నీ దగ్గరనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి దేవాల స్త్రీలందరూ బస్సు ఎక్కుతున్నారు, మాకు అవకాశం లేదు. జనరల్గా మనం కావాల్సింది, దేవుడి దగ్గర అడగాల్సింది ఏంటంటే, ఓకే వీఆర్ ఫ్రీ, ఏదైనా అడగొచ్చు, కానీ అడిగిన దానిని పొందుకొని దేవునితో నడవడానికి ఈ స్థలం వెతకాలి. ఆ రాయి పేరు ఏంటంటే చెప్పనా, యాకోబు. ఎందుకు చూద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. హోషేయ 12:3. యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, దేవునితో పోరాడెను. ఎలా పోరాడాడు? అక్కడుంది, మగసిరి గలవాడై దేవునితో పోరాడాను. ఇప్పుడు నాకు చెప్పండి, యాకోబు
రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. యా, మనందరికీ కళలు వస్తాయి. మంచిదైతేనేమో భర్తతో చెప్తాను, భార్యతో చెప్తాను. మంచిది కాదనుకో నోరు మూసుకొని వెళ్ళిపోతాం. కానీ యాకోబు పోరాడి కన్నీరు విడిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. యాకోబుని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? చెప్పండి. యాకోబుకు ఎంతమంది పిల్లలు? గట్టి చెప్పాలి. అంతవరకే తెలుసు మీకు, అవునా? వాక్యం మనకిచ్చే సత్యం ఏంటంటే యెహోవా ఉన్నటువంటి స్థలం అని తర్వాత అన్నాడు, ఎంతో భయంకరం. ఈ స్థలం ఎంత భయంకరమో తెలుసా? ఇప్పుడు నేను మొన్న వచ్చినప్పుడు ఆ చర్చిని ఏం చేస్తారన్నా, ఒక ఆయన నన్ను ఫంక్షన్లకు వాడటం లేదు, చంప బగులుద్దని చెప్పిన. ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన ఆరాధనలు, వివాహాలు, బాప్తిసాలు, నిర్ధారణ, బిడ్డలు లేకపోతే పోరాడి దేవుని అడిగి ఆశీర్వాదాలు పొందిన స్థలమే ఆలయం. దాన్ని దేని కొరకు వాడాలంటే కేవలం దేవుని ఆరాధించడానికి వాడవలసినటువంటి స్థలమే తప్ప మనకి ఇష్టమైనటువంటి దానికి వాడకూడదు. నేను ప్రతిష్ఠ చేశాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠ చేశాను. ఏం జరగాలి ఇందులో? ఏం జరగాలట? ఆరాధన. నీకు కష్టం వచ్చిందా? కన్నీరు వచ్చిందా? కుటుంబంలో కలతల, సంఘంలో సమాధానం లేదా? దేశంలో సమాధానం లేదా? ప్రపంచంలో సమాధానం లేదా? This is only the place where we can spend our much and more time. దేవుని పాదాల దగ్గర కూర్చొని అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగినటువంటి స్థలం ఏదంటే ఇదొక్కటే. ఇంత మంచి ఆలయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మీకు తెలుసో లేదో, నేను డేట్ ఇచ్చినాక ఈరోజు తెల్లవారుసామున కూడా దేవా ఆలయ ప్రతిష్టకు వెళ్తా ఉన్నా. మీకు తెలుసా, డోర్నకల్ చుట్టూ నీళ్ళే. తల్లిగారు పొద్దున 3 గంటల నుండి స్టార్ట్ చేసింది. వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి మేము ఎట్లా పోవాలా? నేను తల్లిగారు చెప్పాను, నువ్వు రాకుండా ఇంట్లో నువ్వు మోటార్ సైకిల్ మీద పోతాను నేను సర్దుపల్లి. బికాస్ నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చానంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ వాంట్ టు గో. ఏ ప్రోగ్రామ్ అయినా ఎంత కష్టమైనా నేను వెళ్ళి దాన్ని చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది దేవుని కార్యం. దేవుని దూతలు ఈ స్థలంలో తిరుగుతూ ఉన్నారు. మనకేం కావాలో అడగాలి దేవుణ్ణి. ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు మన దేవుడే. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏముందంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని. మీ అందరిని అడుగుతాను, ఎంతమంది చూశారు పరలోకం? చూస్తాకే కాకుండా, అవునా? నాకు బాగా ఇష్టం D.G.S. దినకర్ గారు. ఆయన 7 సార్లు వెళ్ళాడట పరలోకం. బెన్నీ హిన్ గారు అమెరికాలో 5 లక్షల మంది కూర్చుంటే ది గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ D.G.S. దినకర్ గారు పైకి రండి అని పిలిస్తే ఆయన అక్కడికి వెళ్ళినాక బెన్నీ హిన్ గారు చెప్పారు, పరలోకాన్ని దర్శించి వచ్చిన వాడు D.G.S. దినకర్. దేవుని స్తోత్రం చెప్తాను. మీ అందరిని అడుగుతాను, ఎందుకు వచ్చారు మీరు అందరు ఇక్కడికి? గట్టిగా చెప్పరాదమ్మా, సిగ్గా అంతే. ఇక తర్వాత ఏమన్నా కానీ నరకానికే పోని పరలోకానికి పోని. నేను అడిగేది ఏంటంటే, నాకు కూడా ఆశ ఉన్నది తండ్రి గారు, నేను పరలోకం చేరాలి. దేవుని స్తోత్రం చెప్తాను. ఎందుకట?
ఎందుకు అని అంటే వాక్యం మనకు నేర్పించేది అక్కడ నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేను. కారణం ఏంటంటే నీవు లేని జీవితము వ్యర్థమైనటువంటిది. ఎందుకు వచ్చామో తెలుసా? ఒకటే కారణం, నాకు కూడా దేవునితో సత్సంబంధం కావాలి అని అన్నాడు. పరలోకపు గవిని ఇదొక్కటే. ఈ స్థలంలో మీరు ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి. నాకు కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో చిన్న కార్పెట్ వేస్తాను బెడ్ పక్కనే. తల్లిగారు ఒకవైపు, నేను ఒకవైపు మోకరిస్తాను. ప్రార్థన చేయటానికి అదొక్కటే స్థలం. దాని ఏమంటే బేతేలు అని అన్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇంకొక స్థలాన్ని చూపెడతాం. అక్కడే ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుని దూతలు యాకోబును ఎదుర్కొనిరి. యాకోబు దేవుని దూతలను చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. మహనయీము అనగా 2 సేనలు కలుసుకునే స్థలం. ఏది సేన? సంపెద్దవాన్ని అది కాదు ఈ స్థలం. 2 సేనలు, ఒకరేమో యాకోబు, ఒకటేమో దేవుని యొక్క దూతలు. ఇద్దరు కలుసుకున్న స్థలానికి మహనయీము అని పేరు పెట్టారు. మీ అందరిని అడుగుతాను, మీ ఇంట మీకు మహనయీము అనే స్థలం ఉందా? ఇల్లు అంటే లేదు. భద్రాచలంలో నేను సేవ చేస్తున్నాను. పెద్ద వయసు ఒక తల్లి చిన్న ఇల్లు కట్టుకుంది. అయ్యారండి, మీరే నా ఇంటిని ప్రతిష్ట చేయాలి తప్పకుండా అని వెళ్ళి ఆ ఇల్లు ప్రతిష్ట చేసినాక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్నీ అయిపోయాయి. నా చెయ్యి పట్టుకొని రండి కానీ తీసుకొని వెళ్ళి చిన్న గది, 2 మాత్రమే పడతారు. అక్కడికి వెళ్ళి మోకరించి, అయ్యారండి ఇది ప్రత్యేకమైన గది, ఎవరు ఉంటారన్నాను. ఓ మీకు తెలీదా అయ్యారు? దేవుడు ఉండే మహనయీము అనబడిన ఈ స్థలం, నేను దేవుడితో గడపడానికి ఈ గది, నా కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ మన ఇంట మీ అందరిని అడుగుతాను. మీ ఇంట్లో 5 ఉన్నారనుకో, భోజనం చేసే ప్లేట్లు ఎన్ని ఉంటాయి? ఒక 20 ఉంటాయి. 5 20 ఎందుకు చెప్పండి? అవునా? ప్లేట్లు అన్ని పెట్టుకున్నావే, మరి దేవునికి గది అక్కర్లేదా? అంటే దేవుడు మన ఇంటికి వస్తే ఎక్కడ కూర్చోబెడతామనేది కాదు, కూర్చుంటాడా పడుకుంటాడా అనేది కాదు. చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఒక్కరు కొన్ని దినములైన పిమ్మట యేసు ఇంట ఉన్నాడని తెలియవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. దేవుని స్తోత్రం చెప్పుదాం. సత్తుపల్లి పెద్దలకు ఇప్పుడైనా మంచి జ్ఞానం వచ్చి బయట ఉన్న వాళ్ళకు కుర్చీలేశారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? యేసు ఇంట ఉన్నాడని తెలిసి అనేకులు వచ్చారు. పక్షవాయువు గలవాన్ని 4 మోసుకొని వచ్చారు. స్థలం లేదు. వారు ఏం చేశారంటే యేసు కూర్చున్న పైన ఇంటి కప్పును తీసి 4 పక్షవాయువు గలవాణిని యేసు దగ్గరికి దింపారు.
యేసయ్య ఏం చేశాడో తెలుసా? బేసిన్ అట్లా ఉంచండి, తర్వాత చూద్దాం. వినండి, అట్లా ఉంచండి, డిస్టర్బ్ చేయబాక. ఏమన్నాడో తెలుసా? అక్కడ రాయబడింది, వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం? గట్టి చెప్పాలి. వాడు రోగి విశ్వాసం కాదు, మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మనకు అర్థం కావాలి, యేసయ్య ఎక్కడుంటాడో తెలుసా? నీ ఇంట ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమందికి కావాలా? అందరికీ వందనాలు. అవునా? లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. యేసు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించను. దాని గుండా వెళుతా ఉన్నాడు. సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను ఒకడుండెను. యేసు ఎవరో? ఇప్పుడు ఆలోచన చేద్దాం. వారికున్న ఆలోచన యేసు ఎవరో అని చూడగోరెను. వాడు నాలాగా పొట్టివాడు కనుక, చాలా మంది యేసుతో ఉన్నారు కనుక యేసును చూడలేకపోతున్నారు. యేసయ్య వచ్చే దారి తెలుసుకొని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు మేడి చెట్టు కిందకు వచ్చి సరిగ్గా పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎవరింటికి వస్తాడు దేవుడు? చేరుందా? ఉందా? మొన్న నేను భద్రాచలం పోయాను. నాగభూషణ అయ్య గారు కూర్చొని డామని ఎరిగిపోయింది. అవునా? గ్రూప్ సెక్రటరీ గారు కూర్చొని కూడా డామని ఎరిగిపోయింది. ఏంది అయ్య గారు ఇవన్నీ ఎరిగిపోతున్నాయి అంటే, డూప్లికేట్ వస్తువులు తెచ్చిపెట్టి నంబర్ 1 బిల్ తీసుకున్నాను. డోంట్ ట్రై టు డూ దట్. దిస్ ఈజ్ ద చర్చ్. అవును కదా? ఏం చేయాలంటే, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఎక్కడుంటాడు దేవుడు? చెప్పాలా? గట్టి చెప్పరాదని అనుమానమా? తప్పకుండా మన ఇంటికి వస్తాడట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ప్రకటన 3:20. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి, అతను నాతోనూ నేను అతనితోనూ కలిసి మటన్ బిర్యానీ తిందుము. అదేగా అక్కడ ఉంది. ఉందా ఈరోజు భోజనం? ఉన్నా లేకపోయినా నా టైం ఇంకా అయిపోలే. యేసయ్య అన్నాడు, జక్కయ్య అక్కడ రాయబడింది, త్వరగా దిగిరా. ఎందుకు అనంటే, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదమో! ఎవరు ఉన్నా ఒకటే, ఎవరు లేకపోయినా ఒకటే. ఒకరోజు నేను ఇల్లందు వెళ్ళాను. వెళితే ఆ అయ్యగారి ఇంటి ముందు ఒక 3 ఎకరాల ప్లేస్ ఉంది. కాంక్రీట్, ఇటుక, ఏదేదో అక్కడ ఉన్నాయి. అయ్యగారికి తెలిసి, అయ్యగారు ఈ స్థలం ఎవరిదన్నా? మనదే. కానీ అందరూ దసరా చేస్తూ ఉన్నారు, దీపావళి చేస్తూ ఉన్నారు, డీము అన్నీ చెప్పారు. అక్కడనే లారీ ఓనర్ ఉన్నాడు. ఆయన పిలిచి, బాబు సాయంత్రం లోపల ఇవన్నీ క్లీన్ చేయాలి ఈ ప్లేస్. అదే మా స్థలం అని ఏం చేశానంటే, ఖాళీ చేయించి కాంపౌండ్ వాల్ వేసాను. వేసి సంఘ పెద్దల్ని పిలిచి చర్చి స్టార్ట్ చేయమన్నాను. 140 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో స్లాబ్ అయిపోయింది. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్తాను. ఎమ్మెల్యే హరిప్రియ వచ్చి, మేము చేసుకోవాలా దసరా. నేను చెప్పిన, నువ్వు ఒక్క నియోజకవర్గానికే ఎమ్మెల్యే,
అవునా? నేను 4 రాష్ట్రాలకు బిషప్ని. అవునా? ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నేను చెప్పాను, నో, ఎవడు వచ్చినా ఈ స్థలాన్ని ఎవరికి ఇవ్వనో, ఇది మేము చర్చి కట్టుకుంటాం. కారణం ఏంటో తెలుసా? అధికారులను మనం గౌరవిస్తాం, మన స్థలాన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఎవరిదో తెలుసా? ఇది దేవునిది. ఓకే, సిఎస్ఐ సెయింట్ జేమ్స్ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, డైసిస్ ఆఫ్ డోర్నకల్. ఎవడు వచ్చినా ఇది దేవునిది, దేవుని నామ ఘనత కొరకు వాడబడాల్సిందే తప్ప ఇంకొకరు రావడానికి అవకాశం లేదు. అక్కడ ఏముందంటే ఇంకోటి చూద్దాం. 22వ వచనంలో, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఇక్కడ కూర్చున్నాను, నన్ను ఏమనుకోద్దు కానీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఉద్యోగస్తులు. నేనేమన్నామేమండి, మీ అందరికి వందనాలు. ఎందుకో తెలుసా? ఎందుకు ఎంప్లాయీస్ ఎవరో చేతులు ఎత్తమన్నానంటే, ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క చర్చి కట్టవచ్చు. దేవుని స్వాతంత్రం చెబుదాం. ఓహో, ఇది చెప్పడానిక నేనున్నదే అందుకోరకు. దేవుని స్వాతంత్రం చెబుదాం. ఎందుకో తెలుసా? ఎందుకట చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 1. బాబు, యోబు గారు ఎక్కడి నుండి ఎంత డబ్బు తీసుకొని వచ్చావని అడిగితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినిగా వచ్చి తిని, అగ్గై నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ సత్తుపల్లిలో ఉన్న సంఘాన్ని అడుగుతాను, ఎన్ని కోట్లు తీసుకొని పోతారు? ఏంటి చెప్పండి, ఎవరు చెప్పరా? నేను చెన్నై పోతున్నాను, స్లీపర్ కూర్చొని ఇక పడుకుంటాను. నాకు ఎదురుగా ఒక ఆయన మహారాష్ట్ర నుండి వస్తున్నాడు. సార్, మీరు ఎక్కడంటే మాది తెలంగాణ అని చెప్పారు. అవును, కానీ మీ చేతితో ఇంతలా ఉంగరం ఉన్నది అని నేను చెప్పిన, పెట్టుకున్న ఉంగరం నాది కాదు, ఇది దేవుడిదన్నా. దేవుడిదా? దీన్ని తీసి ఎవరి నొసటనైనా పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు కూడా చేయదా అని అడిగారు. నేను మీకు ఇచ్చేది ఏంటంటే, యోబు, ఏం తీసుకొని వచ్చావు? ఏమి తీసుకొని వెళ్ళడానికి అని అంటాడు. నా తల్లి గర్భములో నుండి దిగంబరినిగా వచ్చాను. అదే విధానంలో వెళ్ళిపోతాను. మీకు తెలుసా, మొలతాడు కూడా ఉంచరు, కట్ చేస్తారు. మీకు తెలుసో లేదో? కారణం ఏంటంటే, ఎవరు ఎన్ని తెచ్చినా ఎన్ని సంపాదించినా ఏది తీసుకొని వెళ్ళను. కానీ ఒకటే చివరిగా చెప్పి నేను ముగిస్తాను. గుంటూరులో ఏసన్న గారు ఉండే, హోసన్న మినిస్ట్రీస్ డైరెక్టర్. నేను ఒక రోజు వెళ్ళాను, రాత్రి 11 గంటలకు నా భుజం మీద చేసి రాన నా రూమ్కు పోదామని అన్నాడు. నేను ఏసీలో ఎన్ని బెడ్లు ఉన్నాయో, ఎలా ఉంటుందంటే ఊహించుకుంటూ మెల్లగా వెళ్ళాను. చిన్న షాప్ ఉంది, నీళ్ళ బాటిల్ ఉంది, డామన కూర్చున్నాడు. నేనేమో కొంచెం పిచ్చం ఎక్కువగా సిఎస్ఐలో, ఎప్పుడే నేను కింద కూర్చోన్నా, అయినా తప్పలే కూర్చున్నాను. అన్న, ఇన్ని కోట్ల డబ్బు వచ్చింది, ఎక్కడ పెట్టారన్నా? సింపుల్గా నవ్వి, ఇదిగో. అదేంటి అంటే ఆయన నాకు నేర్పించింది, నేను చనిపోయినాక దేవుడు నన్ను అడుగుతాడు, ఎన్ని ఆత్మలను సంపాదించావని అడుగుతాడు, కానీ ఎన్ని రూపాయలని దేవుడు అడగడు. దేవుని స్తోత్రం చెప్పుదాం. ఎది చెప్పండి. నీకు దమ్ము, ధైర్యం ఉంటే, రోషం ఉంటే, ఆస్తి ఉంటే, ఏదైనా ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఒక చర్చి కట్టండి. మీ అంత ఆశీర్వదించబడిన కుటుంబం
లోకంలో ఎక్కడ ఉండదు. ఎందుకో తెలుసా అన్న, మీ ఆస్తి ఏది అని చేస్తానని అడిగాను. ఆయన చెప్పాడు, 21,00,000 ఆత్మలను నేను సంపాదించాను. దేవుని స్తోత్రం చెప్తాను. ఎన్ని ఆత్మలు? 21,00,000 ఆత్మలను సంపాదించాను. ఎందుకు అనంటే ఆయన చెప్పినటువంటి మాట ఒక్కటే ఒక్క మాట, నేను లేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేను లేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండా లేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. మీరు అనుకుంటారు, బిషప్ గారు కూడా వెళ్తారా? చెప్పనా? టీవీ స్పీకర్లు ఉన్నారే ఈరోజు, అందరూ కూడా నాకు ఫ్రెండ్స్. మీకు తెలీదు, గుంటూరు గోరెంట్లలో భూమి మీద గడ్డి వేస్తారు. గడ్డిలో నేను నా కుటుంబం కలిసి దేవుని ఆత్మతో అభిషేకించబడడానికి ప్రయత్నం చేశాం. సతీష్ ఉన్నాడే, నా ఇంటికి వచ్చి గోదాంలో మాతో భోజనం చేసి ఆయన నడిచిన వారు. జోషన్న, మాసిలామణి, సో కాల్డ్ ఇంపార్టెంట్ స్పీకర్స్ అందరూ మంచి సహాయం. ఇప్పుడున్నాడే బి చర్మయ్య, మొన్న మెదక్లో 2 రోజులు కూటారు అన్న, ఒక్కరోజు మెసేజ్ ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను మీకు ఇచ్చేది ఏంటంటే, దేవుని సువార్తను ప్రకటించడానికే దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు. ఎవరు ఎక్కడ ఏంటనేది కాదు. నేను సంఘాన్ని మార్చడానికి లేదు, కానీ ఆత్మలను సంపాదించడానికి ఒక ఆత్మ మార్గాన్ని చూచాను. ఇక్కడ అంటాడు, ఇది దేవుని మందిరం. 71 రూపాయలు. మరి దాని ఖర్చు కూడా 82,28,471 రూపాయలు ఖర్చు కూడా ఇన్కము ఎక్స్పెండిచరు అయింది. ఇంకా కొంత డొనేషన్స్ కొద్దిగా వచ్చాయి. అవి కూడా ఇంకా పూర్తి లెక్కలు తర్వాత మేము తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ మందిరంలో అందరి భాగస్వామ్యం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే దర్శమ దేవా, పరలోకపు గవిని ఇదే అని దేవుని దూతలు ఈ స్థలంలో సంచారము చేస్తూ ఉండగా నీవే మా ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తావని సెలవిచ్చిన దేవుడు. నేను కూడా ప్రార్థిస్తున్నాను. కారణం ఏంటంటే, నీవొక్కడవే నమ్మదగిన దేవుడవు, నీవొక్కడవే స్వస్థతలనివ్వగలిగిన దేవుడవు, నీవే సకల ఆశీర్వాదములనివ్వగలిగిన దేవుడవు. అవును, నీ హృదయాన్ని తెరిచి దేవా, ఇంత మంచి ఆలయంలో ఒక ప్రార్థన, నన్ను నా కుటుంబమును ఆశీర్వదించి దూతల గణముతో నేను నిన్ను ఆరాధించే భాగ్యం దయచి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మధ్యాహ్నపు వేళ మీ సన్నిధానంలో కూర్చున్న మాతో మాట్లాడిన దేవుడవైనందుకు నీకు వందనాలు. మమ్మల్ందరినీ ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సంతోషకరమైనటువంటి సమయము మనమందరం చేత తల్లిగారి చేత ప్రతిష్ఠించుకొని మరి మంచి వాక్య సందేశాన్ని తండ్రి గారు మనకు అందించినందుకు తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియజేయడానికి మన మధ్యలో మరి శ్రీమతి రెవరెండ్ విజయ్ కుమారి తల్లి గారు మన మధ్యలో ఉన్నారు.
మరి తల్లి గారు మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మీకందరికీ మధ్యకాల శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడి ఇచ్చిన శ్రేష్టమైన వినాలి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా నిత్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడులారా, ఈరోజు ఈ శ్రేష్టమైన వినాలి సమయాన్ని దేవుడు ఇంత మంచి వాతావరణాన్ని, అన్ని భయంకరమైన పరిస్థితులు నిన్న దినం వరకు రాత్రి వరకు ఉండే, అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఎలాగ ఈ యొక్క మందిర ప్రతిష్ట జరుగుతుందేమో ఎంతో ఆందోళనతో ఉంటున్న అనేక హృదయాలు, ముఖ్యంగా స్థానిక సంఘం సెక్రటరీ ట్రెజరర్ గారు, సంఘము ఎంతో మరి కలవరంతో ఉంటున్నప్పుడు దేవుడు మంచి వాతావరణ పరిస్థితులను అనుకూలపరిచి, ప్రాముఖ్యంగా డాక్టర్ తండ్రి గారు మరి నేను చాలా మందిని కాంటాక్ట్ అయ్యి మరి ఎలాగ మేము ఇక్కడికి వెళ్ళాలని సరే అనుకుంటున్న సమయంలో దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థనలో 10:30 ప్రార్థనలో ఉండి ఉదయకాలం 3 గంటలకు లేచి దేవా మంచి వాతావరణం, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు ప్రయాసపడ్డారు, కన్నీరు కార్చారు, మొరపెట్టారు, వారి ప్రయాసం వ్యర్థం కావద్దనే సరే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మంచి వాతావరణ పరిస్థితుల్లో కలిగజేసి ఈ స్థలంలో ఇంత మందిగా మనం ఆరాధించడానికి దేవుడు అనుకూలపరిచిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన మధ్యలో ఉంచిన తండ్రి గారికి ప్రత్యేకమైన ఆ యొక్క మధ్యకాల శుభాలను తెలియజేస్తున్నాను. డైసెల్ సెక్రటరీ గారు మరి హిల్స్ మోహనయ్య గారికి ప్రత్యేకమైన శుభాలు, మరి డైసెల్ ట్రెజరర్ గారు జి ప్రభాకర్ సార్కి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నారు. డబ్ల్యూఎఫ్ సెక్రటరీ గారు జ్యోతి మోహన్ రావు గారికి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నారు. అలాగనే ఆయా స్థలాల నుంచి వచ్చిన గ్రూప్ చైర్మన్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నాను. మరి యొక్క ఆల్టర్లో కూర్చుంటున్న ప్యాస్టేట్ చైర్మన్ గారు, డీకెన్ ఉన్నారు, ప్రెసిడెంట్ వెళ్తున్నారు, మరి ఎవాంజలిస్ట్ వెళ్తున్నారు, ఆయా అధ్యక్ష మండలానికి కృష్ణా గోదావరి అధ్యక్ష మండలి నుంచి వచ్చిన సేవకులకు కూడా ప్రత్యేకమైన శుభాలను నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఈరోజు దేవుని సత్తుపల్లి మందిరం మరి ఇంత చక్కగా ఎంత నేనైతే ప్రతి మూల చూస్తూ ఉన్నాను కూర్చొని, నా హృదయం అయితే ఎంత ఆనందంగా ఉందో. ఎక్కడ కార్లో కూర్చొని అక్కడి నుంచి నేను మరి మందిరాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ మందిరాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన మరి కమిటీ అంతటి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మరి గ్రూప్ చైర్మన్ అయ్యారు, సత్తుపల్లి గ్రూప్ చైర్మన్ అయ్యగారు, అమ్మగారు మరి స్థలానికి నూతనంగా వచ్చి ఇంత బాధ్యతలను, ఇంత భారాన్ని తీసుకొని మరి ఈ యొక్క మందిర ప్రతిష్ట కొరకు ఏర్పాటు చేసిన అయ్యగారిని, అమ్మగారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని అభినందిస్తుంటున్నాను. దేవుడు బహుబలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క మందిరము మరి ఇంత చక్కగా నిర్మించబడటానికి వేము రత్నాకర్ గారు మరి ప్రత్యేకంగా వారు కన్స్ట్రక్షన్ కన్వీనర్గా ఉండి మరి తండ్రి గారు వారిని ప్రేమించి ఈ యొక్క బాధ్యతలను అప్పచెప్పినప్పుడు ఎంతో నమ్మకంగా వారి మందిరాన్ని ప్రతి చిన్న పని కూడా ఆగకుండా మరి A to Z వరకు చేసిన వారి కుటుంబానికి నేను ప్రత్యేకంగా అభినందనలు. డోర్లకల్ అధ్యక్షులుగా ప్రయాణంలో వచ్చిన కమిటీ వారు, సెక్రటరీ ట్రెజరర్ కమిటీ వారు, శ్రీలవెంటి వారు, మరి గతంలో ఈ స్థలంలో పరిచయం చేస్తున్న గ్రూప్ చైర్మన్స్ ఉన్నారు. మరి ఆ యొక్క జాన్ బాబురావయ్య గారు, అంతకుముందు ఉన్న అయ్యగారు, చాలా మంది విజయరాజయ్య గారు, మరి చాలా కాలం నుంచి ఈ స్థలంలో కమిటీస్ మారిపోయాయి, అయ్యగారు మారిపోతున్నాయి. మరి కానీ మందిరము కట్టబడలేని పరిస్థితిలో కొన్ని అవకతవకలైనప్పుడు తండ్రి గారిని చాలా దీర్ఘంగా ఆలోచన చేసి ఈ మందిర పనుల్లో కొన్ని లక్షల రూపాయల పనులు కావాలి, ఎవరిని పెడితే ఎలాగైతుంది అనేసి సుదీర్ఘమైన ఆలోచన చేసి కమిటీ వారిని పిలిపించి ఎన్నో రకాలుగా ఆలోచన చేసి తన పరిశుద్ధాత్మ నడిపింపులో మరి వేము రత్నాకర్ గారికి ఈ బాధ్యతలను అప్పచెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఎంతో ఉన్నతమైన మందిరము ఈ స్థలంలో కట్టబడటానికి, ఈ యొక్క మందిరం గురించి ఈ సత్తుపల్లి
ప్రత్యేకంగా ఈ మందిరంలో కూర్చుంటున్న అనేక మంది దాతలు ఉన్నారు కదా. కొంతమంది 1000 రూపాయలు ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు కదా. కానీ వాటికంటే ప్రాముఖ్యమైన మీ అమూల్యమైన ప్రార్థన చేశారు. మీరు ఏ ఏ స్థలాలలో ఉన్నా, ఏ పట్టణాల్లో ఉన్నా, నిరుద్యోగస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా కూడా మీరు ఈ మందిరం కొరకు చాలా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మీ ప్రార్థన ఫలితము తరతరాల వరకు అనేక మంది మరి మీ యొక్క పిల్లలు కూడా ఈ యొక్క మందిరంలో కూర్చొని ఆరాధించడానికి కదండి, బాప్తీసాలు తీసుకోవటానికి, వివాహాలు కాడటానికి, గొప్ప కార్యాల స్థలంలో జరగటానికి ఇంత మంచి మందిరాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందిస్తూ, దేవుడు యొక్క మందిరం కొరకు ప్రయాసపడిన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా నేను దీవిస్తుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించాలి. ఈ ప్రాంతంలో సిఎస్ఐ మరి ఈ యొక్క ప్రాంతంలో ఒక మంచి చర్చ్ మీరు కట్టారు. ఈ యొక్క చర్చిని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, రాబోయే దినాల్లో బహుబలంగా మరి దేవుడు ఈ యొక్క మందిరము అనేక మంది, ఎందుకంటే సింగరేణి ఏరియా ఇదంతా కూడా ఎంతో మంది ఎంప్లాయీస్ రాబోతుంటున్నారు. మరి చాలా డెవలప్ జరగబోతుంటున్నది. అనేకులు మన మందిరంలోనికి రాబోతుంటుండగా మంచి నిర్ణయం తీసుకొని చక్కటి మందిరాన్ని కట్టిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో జరిగినలాగా దేవుని యొక్క మందిరంలో మరి యొక్క కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మరి దేవుని యొక్క మందిరం సకల సమృద్ధి కలిగినదట. ఈ మందిరంలో ఏముందండి? సకల సమృద్ధి ఉన్నది. ఎందుకంటే ఒకటి ఉన్నది, ఒకటి లేదని కాదు. ఏది కావాలన్నా ఈ స్థలానికి వచ్చి తండ్రి గారు చెప్పినట్టుగా మీరు మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే మరి ప్రతి అవసరత తీర్చబడతారు. కాబట్టి స్థానికంగా ఉంటున్న ప్రత్యేకంగా ప్యాస్టేట్ కమిటీ సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ సభ్యులు, శ్రీనమైత్రి సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తూ, దీని కొరకు ప్రయాసపడిన మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత మంచి ఏర్పాట్లు చేసిన మరి ఆ యొక్క గ్రూప్ చైర్మన్ అయ్య గారిని, అమ్మగారిని, కమిటీ వారిని, మరి వేము కరుణాకర్ గారిని, రత్నాకర్ గారిని నేను అభినందిస్తూ, వారిని వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారి కొందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.